ఈ మట్టల ఆదివారం నాడు మనం చూస్తూ ఉంటాము, మత్తయి సువార్త 21వ అధ్యాయం 8వ వచనంలో, జనసమూహంలో అనేకులు తమ బట్టలు దారి పొడుగున పరిచిరి, కొందరు చెట్ల కొమ్మలు నరికి దారి పొడుగున పరిచిరి. యోహాను సువార్తలో చూస్తాము ఖర్జూరపు మట్టలు అని. కాబట్టి చూస్తే ఈ బట్టలు ఎందుకు, ఈ మట్టలు ఎందుకు, అవి కేవలం వారు ఆ విధంగానే చేశారా, దానికి ఏమన్నా చారిత్రక సిగ్నిఫికెన్స్ ఉందా, దానికి సంబంధించి ఏదైనా ప్రాముఖ్యత ఉందా అనే విషయాన్ని మనము చూడడానికి ప్రయత్నిద్దాము. మరి చూసినట్లయితే మొట్టమొదటిగా బట్టలకు సంబంధించి మనం 2వ రాజుల 9వ అధ్యాయం 13వ వచనంలో, యెహూ ఎప్పుడైతే రాజుగా అభిషేకించబడ్డాడో అప్పుడు వారు కూడా ఏం చేశారంట, వారు అతి వేగముగా తమ వస్త్రములను పట్టుకుని మెట్ల మీద అతని క్రింద పరిచి. అంటే ఒక వ్యక్తి రాజుగా అభిషేకించబడినప్పుడు ఆయన అథారిటీని, ఆయన అధికారాన్ని అంగీకరిస్తూ అక్కడ ఉన్న వారు చేసే పని అది. అంటే ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారిని బట్టలు పరచడం ద్వారా ఏం చెప్తున్నారంటే అక్కడ ఉన్న ప్రజలు, నీవే మా రాజువి అని. రెండవదిగా అదే సందర్భంలో చూస్తాము, మట్టలు పట్టుకుని ఉన్నారు. అక్కడ మట్టలు పరిచి ఉండొచ్చు, మట్టలు పట్టుకుని కూడా ఉన్నారు కదా. మట్టలు వేశారు ఆ దారి పొడుగున, అదేవిధంగా మట్టలు వారు పట్టుకున్నారు. మరి దీనికి ఏంటి ప్రాముఖ్యత అంటే, మరి ప్రాచీన కాలంలో చూసినట్లయితే రోమీయులు కానీ మరొకరు కానీ ఆ కాలంలో యుద్ధానికి వెళ్ళి యుద్ధాన్ని జయించి వచ్చినప్పుడు వారిని ప్రజలు ఎదుర్కోవడానికి వెళ్ళేటప్పుడు ఆ విజయాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ, ఆ విక్టరీని సెలబ్రేట్ చేసుకుంటూ వీరు కూడా ఏం చేశారంట, మట్టలు పట్టుకుని వెల్కమ్ చేసేవారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు అప్పటికే సమస్తాన్ని జయించారు. ప్రభు అంటాడు కదా, నేను లోకమును జయించి ఉన్నాను నేను. ప్రభు స్వయంగా చెప్తా ఉన్నారు యోహాను సువార్త 16:33లో కదా. అంటే ప్రభు జయించేశాడు కాబట్టి విక్టోరియస్ కింగ్, ఆయన రాజు మాత్రమే కాదు, జయించిన రాజు, జయవీరుడైన రాజు. కాబట్టి ఈ బట్టలు దానికి ఆయన రాజుగా ఆయన్ని అంగీకరించినందుకు, బట్టలు రాజుగా ఆయన్ని అంగీకరించినందుకు. రెండవదిగా చూసినట్లయితే మట్టలు ఎందుకంటే ఆ విజయాన్ని వారు సెలబ్రేట్ చేసుకుంటా ఉన్నారు. ఆయన జయవీరుడైన క్రీస్తు, జయవీరుడైన రాజు అని దాన్ని బట్టి మనకు అర్థమవుతూ ఉంది. కాబట్టి ఇది సాధారణంగా వారు చేయలేదు, దానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. కాబట్టి ఆ జయవీరుడైన రాజు అని వారు గుర్తించారు. మనం కూడా ఈయన రారాజు అన్న విషయాన్ని గ్రహించి ఆయన అధికారం కింద ప్రతిరోజు ఉండడానికి ఈ మట్టల ఆదివారం నుంచి మనం ప్రయత్నిద్దాం. ఆ విధంగా ప్రభువు మీకు సహాయం చేయనుగాక.